ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వనామ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి రోజు. అయితే ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ భర్త యొక్క సంపద కూడా రెట్టింపు కాబోతుంది. ఇక ఈ రానున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు. మీ జీవితం అంతా కూడా మారిపోబోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని శుచిగా ఉండేటటువంటి కొత్త దుస్తులను ధరించి, అంటే పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు కదా. చైత్రశుద్ధ పాడ్యమైనటువంటి ఈ రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలి అని శాస్త్రాల్లో చెబుతున్నారు. కాబట్టి ఈ ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మనకు బాగుంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. అందుకే అందరూ కూడా ఈ ఉగాది రోజున కొత్త బట్టలు తప్పనిసరిగా ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ ఉగాది రోజున స్త్రీలు ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా చాలా అదృష్టంగా బాగుంటుంది అని పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ యొక్క జీవితం జాతకం అంతా కూడా మారిపోబోతుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే ఇంటిల్ల పాదకి కూడా సంవత్సరం అంతా కూడా రాజయోగం పట్టుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక భర్త యొక్క సంపాదన అంతా కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయేటువంటి ఈ కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ ఉగాది రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి అనేటటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోను. ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి ఈ పండుగను ఉగాది పండుగ ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరంలో వచ్చేటటువంటి చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగంలో మొట్టమొదటిగా వస్తుంది కాబట్టి యుగానికి ఆది కాబట్టి యుగాది అని అంటారు. యుగాది అంటే యుగంలో ఫస్ట్, ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్కు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం అయినటువంటి రోజు అని అర్థం. యుగము అనగా జత అని అర్థము. కాబట్టి ఇది అంతా కలిపితేనే సంవత్సరంలో ఉండేటటువంటి తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది అని, ఇది తెలుగువారి యొక్క మొదటి పండుగ అని పురాణాల్లో పేర్కొనబడింది. తెలుగువారికి ఈ మొదటి పండుగ ఉగాది రోజున కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఈ రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలను వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, ఒకరు చేదు అని ఆరు రుచులతో కలిసినటువంటి ఈ ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి సంవత్సరం పొడవునా కూడా ఎదురయ్యేటువంటి కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి అనేది తెలియపరుస్తుంది. ఇక ఈ సంవత్సరం ఈ ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైనటువంటి రంగుతో ఉండేటువంటి చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపద పెరుగుతుంది. మీ యొక్క భర్తకు కూడా ఆయుష్ పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకొని ధనం రాబోతుంది అని ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున
ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండేటువంటి చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్లో ఉన్నటువంటి చీరలను కట్టుకోవాలి అంటే అంచు ఉన్నటువంటి చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండేటువంటి చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు, అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం కదా. అలాగే తెలుపు రంగు బట్టలను కూడా ధరించి మనం ఈ యొక్క కొత్త సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతాం కదా. కాబట్టి ఈ యొక్క నలుపు కలవకుండా చూసుకొని కొత్త బట్టలను కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే మాత్రమే ఆ బట్టలను ధరించండి. అంతేకాని కొన్న బట్టలను తప్పకుండా తడపకుండా ధరించవద్దు. ఎందుకంటే దరిద్రం కనుక. గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ యొక్క ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్లో ఉండేటటువంటి చీరలను కట్టుకోండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవే వేసుకోవాలి అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులను వేసుకునే వారు కూడా, లంగా ఓణీలు వేసుకునే వారు కూడా ఈ రంగుల్లో ఉండేవే వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలరు థెరపీ అనేది కేవలం స్త్రీల మాత్రమే కాదండి, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగుల్లో ఉండేటటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి. ఈ కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులను వేసుకోండి. అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులదూగుతుంది. సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకువస్తుంది. మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు ఉన్నటువంటి ఈ కొత్త సంవత్సరం, రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలో కొత్తగా మీ యొక్క జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా ఏమీ కాదండి, కానీ పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజున పూజలు చేయకూడదు. ఇలాంటి పూజల్లో మీకు ఎటువంటి వాటిలో కూడా మీరు పాల్గొనకూడదు. ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు, దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజున సూర్యునికి ఉదయాన్నే లేచి నిద్ర లేవగానే ఈ యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ రోజున సూర్యోదయ సమయంలో పడుకొని ఉంటే మీకు అంతా కూడా దరిద్రమే అనుభవిస్తారు. కాబట్టి మీ శరీరాన్ని బద్ధకం అవనివ్వకండి. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఉగాది రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ యొక్క ఉగాది రోజున ఎవరితో కూడా గొడవ పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదన ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఈ ఉగాది రోజున ఏ ఇతర జీవిని కూడా మీరు హింసించకూడదు. ఎందుకంటే ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవులకు పచ్చటి రంగులో ఉండేటువంటి ఆహారాన్ని తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఈ యొక్క ఉగాది రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోండి. అలాగే ఈ ఉగాది రోజున ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. అలా వెళ్ళరాదు. ఈరోజు స్నానం చేయకుండా శుభ్రంగా ఉంటే కనుక మహాపాపం మూట కట్టుకున్న వారు అవుతారు. ఈ యొక్క ఉగాది రోజున తప్పకుండా ఈ నియమాలు పాటించండి. అంతేకాదండి, ఈ యొక్క ఉగాది రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడుచుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని కుంకుమతో బొట్టు పెట్టుకుంటే గంధము కూడా అలంకరించండి. ఒక పుష్పాన్ని కూడా స్టవ్ దగ్గర ఉంచాలి. తద్వారా మీరు వంటను మొదలు పెట్టుకోండి. ఎందుకంటే పొయ్యిని లక్ష్మీదేవితో పోలుస్తారు కదండి. కనుక ఈ ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఈ ఉగాది రోజున తెలియక చేసే పొరపాటును చేస్తే కనుక ఈ యొక్క కొత్త సంవత్సరం అంతా కూడా అదే విధంగా అంతగా ఉండదండి. అదేవిధంగా ఈ యొక్క ఉగాది రోజున చక్కగా గుమ్మానికి శుభ్రమైనటువంటి మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బయటలోను పెట్టుకొని బియ్యం పిండితో కూడా బొట్టు పెట్టుకొని చక్కగా ఎర్రటి పువ్వులతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా
ఎరుపు రంగు గులాబీ పువ్వులతో అలంకరించుకోండి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా 2 ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఆ లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైనటువంటి విషయం కదా. మన అందరికీ తెలిసిందే కదా. మన ఇంటిని చూడగానే మన చూపు ముందుగా సింహద్వారంపై పడుతుంది కదా. అటువంటి ఆ యొక్క సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకున్నప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మరి ఈ యొక్క ఉగాది రోజున ఇంటి గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా అలంకరించుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి విన్నారు కదండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నియమాలు అన్నిటినీ కూడా ఈ యొక్క ఉగాది రోజున పాటించినట్లయితే కొత్త సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.